నన్ను లవ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు నన్ను అనుమానించకూడదు, ఇష్టపడాలి. దేన్ని అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పకూడదు, కండిషన్స్ పెట్టకూడదు. సంస్కృతం ఎక్కడ పోతుంది ఇప్పుడు నువ్వు ఏమన్నా? అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పకూడదు, కండిషన్స్ పెట్టకూడదు. అలా అయితే కండిషన్స్ పెట్టకపోతే లవ్ చేస్తారు. కండిషన్స్ అంటే పెట్టచ్చు, మరి దారుణంగా ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని అలా పెట్టకూడదు. శాలరీనా మేము హ్యాపీగా ఉండే అంత, అంటే ఎక్కువ కాకుండా, నేను ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు పర్లేదు, నెక్స్ట్ ఏది ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ అయ్యేలా అంత. ఓకే, మీరు చెప్పండి, క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? క్యారెక్టర్. ఒక అబ్బాయి మీకు ఇలా ఉండాలి, అందంగా ఉండాలి, పొడుగ్గా ఉండాలని అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. మీకు ఎలా ఉండాలి, మీరు ఎలా అయితే ఇష్టపడతారు ఒక అబ్బాయిని? అందంగా ఉండాలి, అలా ఎలా ఉండాలని కాదు, మంచిగా ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఫ్యామిలీ విషయం అయినా ఏ విషయం అయినా సరే అర్థం చేసుకొని బాగా ఇచ్చినట్టు అందంగా ఉంటే ఓకే. ఫ్యూచర్లో మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి నుంచి ఎటువంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఏ విధంగా ఉండాలి క్వాలిటీస్? నాకు ఫాదర్ లేరు, తన కూడా మా ఫాదర్లా ఉంటే చాలు. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. అంతేనా? థ్యాంక్ యూ. మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? క్యారెక్టర్ ఉంటేనే కదా మనీ నిలబడుతుంది. ఓకే, క్యారెక్టర్ ఉంటే చాలు. ఒక అమ్మాయికి టైం కానీ అలాంటివి ఇస్తూ ఉండాలి, ఎప్పుడు మనీ అండ్ జాబ్ అలాంటివి ఉండకూడదు. మీ ఫ్యూచర్ హస్బెండ్ నుంచి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ అయితే ఏం లేదు, తను ఎంత అయితే అంత, కాకపోతే బాగా చూసుకుంటే చాలు. అద్భుతం, ఫెంటాస్టిక్. మీరు ఎవరినైనా లవ్ చేశారా? నవ్వకండి, చేశాను. ఏ క్వాలిటీ చూసి ఇష్టపడ్డారు? అండ్ మన పాస్ట్ అవి అన్నీ తెలిసి కూడా తనకి నా మీద కేరింగ్ ఎక్కువ, అవన్నీ చూసి. తన నుంచి కూడా లవ్ ఉందా? వన్ సైడేనా? టూ సైడ్స్. ఎందుకని? లవ్ మీద ఒపీనియన్ లేదా? ఫ్యూచర్ లో మీరు లవ్ చేయాలనుకుంటున్నారు? తెలీదు. ఒకవేళ లవ్ చేస్తే అబ్బాయిలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటే క్వాలిటీస్ అని చూడడం, ఫ్యామిలీ చూసుకుంటే చాలు, అంతే. ఫ్యామిలీ. ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వచ్చే అబ్బాయి నుంచి ఎటువంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇలా ఉండాలి, తాగుడు ఉండకూడదు, మందు తాగకూడదు, అటువంటివి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇష్టం, తాగచ్చు, లిమిటెడ్ గా తాగితే చాలు, మరి ఎక్కువ కాదు. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి రెండు డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటా డిఫరెన్స్? అనుకోండి, మనం ప్రేమించడం చేసుకుంటాం, అరేంజ్ మ్యారేజ్ అనుకో వేరే వాళ్ళు ప్రేమించడం చేసుకుంటాం, అంతే తేడా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? లవ్ మ్యారేజ్ చేసుకుంటే తను కొట్టినా తిట్టినా గానీ మనం ఎవరికి చెప్పడానికి ఉండదు. అదే పెద్దలు కుదిర్చి చేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు చూసుకోవడానికి. వాళ్ళు కొడతారని మీరు ముందుగానే డిసైడ్ అయిపోయారా? కొట్టడం మాత్రం పక్క, కొట్టించుకోవడం అది పక్కనే. మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? మీరు అంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? మనీ మెయిన్, మనీ ఉంటేనే అని. సో మనీ కావాలి కదా మరి ఫ్యూచర్ లో, మరి క్యారెక్టర్ తో మన పని ఏంటి? అంటే ఇప్పుడు తాగేసి తిరిగేసి అంతే మనీ సంపాదించలేడు కదా, క్యారెక్టర్ ఉంటే డబ్బు సంపాదించాలి, మనం సెటిల్ అవ్వాలి అనేసి. ఎంత సోపు మీరు సెటిల్ అవ్వాలి, మాకు డబ్బు కావాలంటారు కానీ మీరు సంపాదించరా? చదువుకుని ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంకా ఆడు వెళ్ళి జాబ్ చేసి మీకు శాలరీ పెట్టి క్యారెక్టర్ అంతే కానీ అదే పెళ్లి చేసి అది కాదు. ఇప్పుడు సరే ఇప్పుడు ఒక విషయం, అతను మగవాడు సంపాదించాలి, తీసుకొచ్చి పెట్టాలి, కరెక్టే. మీకు అనుకున్న అంబిషన్స్ ఉంటాయి కదా, మీరు సంపాదించాలని, మీరు చేయాలని,
మీరు ఇలా లైఫ్ ఇలా డిజైన్ చేసుకోవాలని ఉంటది కదా, మీరేం చేస్తారు? మేమైతే చదువుకుని ఫ్యూచర్ లో సెటిల్ అయ్యి బాగా డబ్బు సంపాదించి మీరు కూడా సాయం చేయాలి. అనాథలకి పేద పిల్లలకి వాళ్ళకి సహాయం చేయాలి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.